హాయ్ గాయ్స్, నేను మీ సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ అండి. మా అమ్మ అయితే చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తుంది. దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను రండి. నాకైతే మా అమ్మ చేసే గులాబ్ జామున్లు అంటే చాలా ఇష్టం అండి. ముందుగా మనము ఈ గులాబ్ జామున్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే జీరా చేసుకోవాలి. నేనైతే 5 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నా. దాంతో ఒక 2 గ్లాసెస్ అలా నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే నేను ముందుగా కొట్టుకున్న యాలక్కులు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. ఇదైతే స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ అలా బాయిల్ అయితే షుగర్ అనేది అంతా కరిగిపోతుంది. నాకెందుకో షుగర్ తక్కువ అనిపించింది, అందుకే ఇంకొక గ్లాస్ వేసుకుంటున్నాను నేను షుగర్. అది బాగా కరిగిన తర్వాత మీరు చూడొచ్చు ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. అప్పుడే మన గులాబ్ జామున్ అనేది బాగా వస్తుంది. పాలు, గులాబ్ జామున్ పౌడరు, పాలకోవా ఒక పీసు, తర్వాత ఒక ఎగ్, ఇది సరిపోతుందండి. ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని గులాబ్ జామున్ పౌడర్ వేసుకోండి. అది వేసుకున్న తర్వాత పాలకోవా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక ఎగ్ దాన్ని పగలగొట్టుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. బాగా మిక్స్ చేసిన తర్వాత మనం కాచి చల్లారి పెట్టుకున్న పాలు ఉంటాయి కదండి, కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి. లేదంటే మనకి చపాతీ ముద్దలా రాదు. మీకు కావాలంటే ఇప్పుడు పాలు అనేది ఎక్కువైతే మీరు కావాలంటే మైదా కూడా వేసుకోవచ్చు. మైదా వేసుకొని కూడా కలుపుకోవచ్చు. కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. నెయ్యి వేసి ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకొని చూడండి ఎలా వచ్చిందో. ఇలా ఉండాలి. అప్పుడే మనకి ఉండలు చేసేదానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇప్పుడు మీరు చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. అప్పుడే మనకి గులాబ్ జామున్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి నేను చూపిస్తున్నా ఎలా చేసుకోవాలనేది. ఇలా అయితే రౌండ్గా చేసి పెట్టుకోండి. నాకైతే ఒక ప్లేట్ నింప వచ్చాయి, తర్వాత ఒక బౌల్లో కొన్ని వచ్చాయి. ఇప్పుడు మీరు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. అప్పుడే మనకి గులాబ్ జామున్ చేసేకి బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న రౌండ్ రౌండ్ బాల్స్ ఉంటాయి కదండి, అది ఆయిల్లో వదలండి. ఇదైతే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తే లోపల అనేది ఉడకదు, పైన మాత్రమే కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనకు బాగోదు. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇది బాగా ఉడికిన తర్వాత మనం చల్లార్చి పెట్టుకున్న జీరా ఉంటుంది కదండి, వెంటనే దీంతో నుంచి ఎత్తుకొని దాంతో వేసేసుకోండి. అప్పుడే మనకు చాలా బాగుంటుంది జామున్ అనేది. నాకైతే ఇప్పుడు ఒక స్టోరీ గుర్తొస్తుందండి ఈ జాములు చూస్తుంటే. ఫస్ట్ అయితే నాకు మా అన్నకి ఈ గులాబ్ జామున్లు అంటే చాలా ఇష్టము. ఒకరోజు ఏమైందంటే మా ఆయన పెళ్లి చూపులకు అనేది వచ్చారు, అంత గట్టి మాటికి. ఆ రోజు ఏమైందంటే మా మమ్మీ గులాబ్ జామున్లు చేసిందనమాట. తర్వాత వాళ్ళకి ఇవ్వాలి కదా స్వీట్స్, ఎత్తుకొని వెళ్ళి ఇచ్చానమాట. ఇచ్చిన తర్వాత నేను మా అన్న ఏం చేసాము, ఇంకా మిగిలిన గులాబ్ జామున్లు ఉంటాయి కదా, నేను మా అన్న కూర్చొని ఎంచక్కా కిచెన్లో బాగా తింటున్నాం అనమాట. తర్వాత ఏమైందంటే ఇంకా కొంతమంది వచ్చారనమాట, వాళ్ళకి స్వీట్ ఇవ్వాలి కదా. తర్వాత మా మమ్మీ అయితే స్వీట్ తీసుకురమ్మనింది. నాకైతే మాటలు రాక సైలెంట్గా నిల్చుకొని ఉన్నా. తర్వాత మా మమ్మీ వచ్చి కిచెన్లో చూసింది. గిన్నె అయితే ఎంప్టీ అండి, ఎందుకంటే మేము తినేసాం కదా. షాక్ అయింది మా మమ్మీ అయితే. అసలు ఆ సిచ్యువేషన్లో ఏమీ మాట్లాడక గమ్మున ఉండి, ఇంకా మా మమ్మీ ఏం చేయలేక వేరే స్వీట్స్ అయితే వెళ్ళి ఇచ్చింది. ఇదండి జరిగింది స్టోరీ ఆ రోజు. అంత ఇష్టం అండి నాకు మా అన్నకి గులాబ్ జామున్లు అంటే. ఇప్పుడు మిగిలినవి కూడా ఇలా చేసి పక్కన పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేయండి. ఆ జామున్లు బాగా ఊరి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంతే అండి, చాలా సింపుల్గా మా మమ్మీ స్టైల్లో ఎలా చేశానో చూసారు కదా. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేసేయండి. తర్వాత ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.